గ్రేట్ఫుల్ కావడం, డైనమిక్ కావడం మనకు అందరికీ తెలిసిన వేరు. కానీ మనకు అందరికి ఇన్స్పైర్ గా ఉంటారు. శ్రీమాత్రే నమః. మనందరికీ ఇన్స్పైర్ గా ఉంటారని పిలిచాను. మనలాగా సాధారణ గృహిణియే ఇవాళ ఒక పొలిటీషియన్ గా ఎవరి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి వచ్చారు కాబట్టి వారిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం ఉంది. మరి మన రాణి గారు, అలాగే గీత గారు, దివ్య గారు ఈ టీం బాగా నడిపిస్తున్నారు. ఎందుకు అంటే మన భారతీయ సమాజంలో భారతీయ సంస్కృతి సభ్యత ముందుకి తీసుకెళ్ళాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు జరపాలి. అలాగే రాణి గారు ఆధారంలోనే మహిళలు చాలా చక్కగా వచ్చి మరి పూజ కార్యక్రమంలోనే ముందుకు వెళ్తున్నారు. చూసి చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా దూరం అయిపోతున్నాము. భావి తరాలకి మన సనాతన ధర్మం అభివృద్ధి ముందుకి తీసుకెళ్ళి నడిపించాలంటే నేటి తరాలకి అందరికీ తెలియపరచాలి. యువతరాలు, నవతరాలు, నేటి తరాలు, భావి తరాలకి మంచి జరగాలి. ప్రతి ఒక్క భారతీయ నారికి విశిష్టత ఉంది. భారతదేశంలో భారతీయ నారికి ఒక విశిష్ట పూజ రూపంలోనే పూజిత పడుతున్నారు. ఈ రోజు భారతీయ నారి అందరికీ ఒక లక్ష్మీదేవి అని చెప్తున్నారు. మనం అందరం మన ఇంట్లోనే లక్ష్మీదేవి లాగా పూజ చేస్తున్నాం. అలాగే మన పిల్లల భవిష్యత్తు, మన భర్తలు, మన సంసారం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన ఊరు, జిల్లా, మన స్టేట్ బాగుండాలి అంటే మనం ఇటువంటి కార్యక్రమం చేయాలి. మరి నా పేరు అరతి సాహు, నేను విజయనగరం పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు. అట్లాగే రాణి గారు ఆధారంలోనే జరిగింది. ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు జరగాలని మనసారా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కాత్యాయని గ్రూప్ గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు. అయితే ప్రతి ఒక్కళ్ళు బిజీ బిజీ లైఫ్ లో ఉండడం, మరి మా కాత్యాయని గ్రూప్ లో మరి హెడ్ గా రాణి గారు, ఇంకా దివ్య గారు, గీత గారు, ఇంకా మీ పేరు కొంతమంది మహాలక్ష్మి గారు, అలాగే టీం అందరికి మరి